టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచేందుకు చంద్రబాబు సర్కార్ సన్నద్ధమవుతుంది. 2014-19లో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి అడ్డుగోలు దోపిడీకి సహకరించిన నాటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం అదే తరహాలో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును దొడ్డిదారులు తొలగించేందుకు సన్నద్ధమవుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ మరోవైపు సిండికేట్ దోపిడీకి వత్తాసు పలికే పన్నాగానికి మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రాజముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది కూటమి సర్కారు. దీంతో టీడీపీ మద్యం సిండికేట్ ఆడిందే ఆటగా సాగుతోంది. అందుకోసం బార్ల టెండర్ల ప్రక్రియను హైజాక్ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగంతోనే రాష్ట్రంలో 840 బార్లకు ఉద్దేశపూర్వకంగా టెండర్లు దాఖలు చేయకుండా డ్రామా నడిపింది. 2 దశల నోటిఫికేషన్ తర్వాత కూడా 540 బార్లకే లైసెన్సులు ఖరారు చేసి మరో 300 బార్ల లైసెన్స్ ప్రక్రియ పెండింగ్లో ఉండేట్టు చేసింది. తద్వారా బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించింది. అదే తడవుగా టీడీపీ సిండికేట్ తమ అడ్డగోలు దోపిడీకి డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలపై ఏఆర్ఈటీ తొలగించాలన్నది వాటిలో ప్రధాన డిమాండ్. బార్లపై 15% ఏఆర్ఈటీ తొలగింపు దిశగా సన్నాహాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ బార్లలో మద్యం ధరలపై మాత్రం ఎటువంటి నియంత్రణ విధించాలని భావించడం లేదు. 100 రూపాయలు ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్పై 15% ఏఆర్ఈటీ విధించి బార్లకు ప్రస్తుతం 115 రూపాయలతో విక్రయిస్తున్నారు. బార్లు కనీసం 130 రూపాయలకి పైగానే విక్రయిస్తున్నాయి. ఏఆర్ఈటీ 15% తొలగించాక ఈ బాటిల్ను ఎంతకు విక్రయించాలనేది ప్రభుత్వం నిర్దేశించడం లేదు. అంటే బార్లు ఇప్పటి వరకు విక్రయిస్తున్న రీతిలోనే 130 రూపాయల కంటే ఎక్కువగానే విక్రయించవచ్చు. ఈ లెక్కన ఒక్కో బాటిల్పై ఖజానాకు 15 రూపాయలు నష్టం, టీడీపీ సిండికేట్కు 30 రూపాయల లాభం. ప్రస్తుత అమ్మకాల పరిణామం ప్రకారం టీడీపీ సిండికేట్ ఏటా 500 కోట్ల చొప్పున రానున్న 4 ఏళ్లలో 2000 కోట్లు కొల్లగొట్టనుంది. ఆ ప్రకారం ఏఆర్ఈటీ తొలగింపుతో 2000 కోట్లు, ఎంఆర్పీ కంటే అధిక ధరలతో 2000 కోట్లు, రానున్న 4 ఏళ్లలో 4000 కోట్ల దోపిడీకి కూటమి సర్కారు పాల్పడుతుందన్నది స్పష్టమవుతోంది.